ఇప్పుడు ఇంత మాట్లాడిన తర్వాత సరే అది హరీష్ని టార్గెట్ చేశారా, సంతోష్ని టార్గెట్ చేశారా, రేపు కేటీఆర్ గారిని టార్గెట్ చేస్తారా పక్కన పెడితే మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు కవిత గారు బీఆర్ఎస్కి అయితే సంబంధం లేదుగా, ఆ బంధం తెంచేసుకున్నారు. అంటే పార్టీ సంబంధాలు పోయినా పేగు సంబంధాలు పోతాయి అన్నారు. దట్ ఈస్ ఫ్యామిలీ ఎమోషన్. దాంట్లో మీరో ఇంకొకళ్ళు అడ్డు వెళ్ళడానికి కూడా ఉండదు. కానీ పొలిటికల్గా కవిత దారేటవు సార్ నేను ఏమంటే ఏబిఎన్ ద్వారా స్పష్టంగా ఒకటి చెప్తాను. ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారి మాటలు మీరు చెప్పారు సార్. మరి మేము ఆ 10 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్లు సంపాదించి మరి 20 నెలల కాలంలో 20,000 కోట్లు సంపాదించిండా రేవంత్ రెడ్డి గారు? మరి నెలకు 1000 కోట్ల చొప్పున అనుకుందాం, 20 నెలలు 20,000 కోట్లు సంపాదించింది రేవంత్ రెడ్డి గారు. ఆగు దిలీప్, ఎందుకంటే సమాజానికి పోవాలి అన్న. ఆగన్నా మోడీ మరి ఇప్పుడు 10 ఆయన 1,00,000 కోట్లు సంపాదించిందా? అది కాదు కదా. నేను ఏమంటే దిలీప్ అన్న ఆగు, కనీసం ఆగు. ఏమంటే నాయకుడు మా కేసీఆర్ గారి గురించి, మా పార్టీ నుంచి పోయిన కేసీఆర్ గారు మీ కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు, అడగండి కేసీఆర్ గారి నిబద్ధత ఏంది, కేసీఆర్ గారు పైసల విషయంలో ఎట్టుంటాడు. నిన్న కవిత గారు కూడా మాట్లాడినారు. ఇలా మేమందరం కూడా సార్ విద్యార్థి నాయకులుగా ఒక పేద కుటుంబంలో వచ్చిన మమ్మల్ని అందరినీ ఇవాళ ₹1 ఖర్చు లేకుండా మమ్మల్ని అందరినీ చైర్మన్లుగా ఇవాళ ప్రభుత్వంలో పనిచేసే అవకాశం ఇచ్చింది కేసీఆర్ గారు. అనేక మందిని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, రాజ్యసభ సభ్యులుగా. సార్ ఇవాళ రాజకీయ పార్టీని చూద్దాం సార్. ఒక రాజ్యసభ సభ్యుడు కావాలంటే 50 కోట్లు 60 కోట్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇవాళ కేసీఆర్ గారి రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్ గారి విషయంలో కావచ్చు, పడుగుల లింగయ్య విషయంలో కావచ్చు, మిగతా వారి విషయంలో ఎటువంటి నియామకాన్ని చేసిందో ఒకసారి అర్థం చేసుకోవాలి ఏబిఎన్ ద్వారా. సార్ కేసీఆర్ గారు పైసల మనిషి, కేసీఆర్ గారు అవినీతి చేసిందంటే అది సూర్యుడి పైన ఉమ్మేయడమే. సూర్యుడి పైన ఉమ్మేస్తే ఈ రాజకీయ పార్టీల పైన పడుతుంది అనేటువంటి అంశాన్ని స్పష్టంగా ఏబిఎన్ ద్వారా మరొకసారి చెప్తాను. హరీష్ రావు గారి మీద వేశారు కాదు మీరు చెప్పిన దానికి హరీష్ రావు గారి మీద వేశారు. ఇప్పుడు ఒక చెప్పండి బాలరాజు గారు, హరీష్ రావు 1000 కోట్ల అవినీతి చేస్తూ ఉంటే కేసీఆర్ ఒకవైపు, కేటీఆర్ ఒకవైపు చూస్తూ కూర్చుంటారా? వెరీ వెరీ కేసీఆర్ లాంటి మహానాయకుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇన్ని చిక్కుముళ్ళ నుంచి విప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడికి ఇంకోళ్ళు చెప్పడమా సార్? ఆయన ముందు మేము చెప్తామా సార్? కేసీఆర్ గారి ముందు కేసీఆర్ గారు ఇంత చిన్న అంశాలు కూడా తెలియకుండా ఉంటాడంటవా? ఇవాళ వారి మౌనం చెప్తున్నా కానీ ఇవాళ కేసీఆర్ గారి మౌనం 100 ప్రశ్నలకు 1000 ప్రశ్నలకు జవాబుగా రేపు భవిష్యత్తులో వస్తుంది. ఇలా చాలా మంది చాలా రకాల విమర్శలు చేయవచ్చుని అంటా ఉన్నాను సార్. ఇలా అవినీతి గురించి మాట్లాడుతున్నారు సార్. ఇలా అవినీతి గురించి మాట్లాడుతూ ఉంటే గురిగిజ కింద కాంగ్రెస్ పార్టీ బీజేపీ లెక్క తన కింద నలుపు తెలుసుకున్నట్టు ఇలా కామన్వెల్త్ కుంభకోణం వదిలి చేసిర్రు, బొగ్గు కుంభకోణం వదిలి చేసిర్రు. చాలా పెద్ద లిస్ట్. ఇప్పుడు యూపీఏ 2 దఫాల దగ్గరికి వెళ్తే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. సో కాదు, నాకు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు కవిత గారు పొలిటికల్ పార్టీ పెడితే కేసీఆర్ గారు ఫోటో పెట్టినే రాజకీయం చేస్తానని చెప్పారు చిట్చాట్లో. అది ఓపెన్గా లైవ్లో చెప్పలేదు కదా, తర్వాత చెప్పారట. అంటే ఇవాళ ఒక నిమిషం, పార్టీలో కుట్ర జరుగుతోంది కేసీఆర్కి వ్యతిరేకం కాబట్టి నేను ఐ విల్ ప్రొటెక్ట్ కేసీఆర్, ఐ విల్ ప్రొటెక్ట్ ద లెగసీ ఆఫ్ కేసీఆర్ అని వెళ్ళబోతున్నారు. సార్ నేనేమంటే మొదటగా ఏబిఎన్ ద్వారా చర్చ ఏంటంటే కవిత గారు కేసీఆర్ గారి కూతురు అనే అంశాన్ని స్పష్టంగా ఏబిఎన్ ద్వారా చెప్తా ఉన్నాను. రెండో అంశం నేను చెప్తా ఉన్నా సార్. ఇలా గాంధీజీ గారి ఫోటోను భారతీయ జనతా పార్టీ వాడుకుంటా ఉంది, కాంగ్రెస్ పార్టీ వాడుకుంటా ఉంది. ఇలా తెలంగాణ ప్రజలకు గాంధీ లాంటి వాడు సార్ కేసీఆర్. ఇంత పెద్ద మహానాయకుని పట్టుకుని రకరకాలుగా 20 నెలలుగా నాకు అర్థమైంది. సో ఎవరైనా ఎవరు పార్టీ పెట్టినా, ఆ మాటకు వస్తే ఎవరు పార్టీ పెట్టినా, అంతకు వస్తే కాంగ్రెస్ పార్టీ కూడా కేసీఆర్ ఫోటో పెట్టుకునే చెయ్యాలా? ఎందుకంటే తెలంగాణ జాతీయతగా బీఆర్ఎస్ చెప్తోంది కాబట్టి. అంత ఆదర్శపరమైన నాయకుడు, ఈ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, ఈ రాష్ట్రం లెక్క చేయకుండా ఉద్యమించే అధికారంలో పదవులు ఇచ్చేటోళ్ళు ఆయన ఏం మీరు ఇవాళ రాజకీయ పార్టీలు మారొచ్చు కానీ కేసీఆర్ గొప్పతనం శ్రమ తేలదా? చెప్తా